చోట్ల మేనేజ్మెంట్ చేస్తారనేది వాస్తవం. రైట్, ఓకే. ఒక్క నిమిషం రామకృష్ణ గారు ఒక్క నిమిషం. సాగర్ గారు, ఇక్కడ ఎన్నికల సంఘాన్ని తప్పుపడడంలో కానీ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించడంలో కానీ వాళ్ళకి నోటీస్ ఇచ్చారు. ఇప్పుడు మీరు 4 విచారణకు రండి అని. ఎన్నికల సంఘాన్ని తప్పుపట్టడంలో ఇదేంటో నాకు అర్థం కాలేదు. ఎందుకు అని అంటే కోర్టులు ఎవరికైనా శిక్ష వేస్తే, ఇప్పుడు రాహుల్ గాంధీకి వేసిందండి సూరత్ కోర్టు, అప్పుడు వెంటనే ఆయన ఇది రద్దు అయిపోయింది కదా, పార్లమెంట్ సభ్యత్వం. ఎన్నికల కమిషన్ వెంటనే రియాక్ట్ అయింది కదా. ఇప్పుడు కోర్టులు కదా శిక్ష వేయాలి, కోర్టులు కదా శిక్ష ఖరారు చేయాలి, అప్పుడు ఎన్నికల సంఘం రియాక్ట్ అవుతుంది. ఇక్కడేమో ఇవి నాంతూ ఉంటాయి, ఎన్నికల సంఘం ఏం చేస్తుంది అర్థం కావట్లేదు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ మీరే చెప్పారు, దాదాపు చాలా రాష్ట్రాల్లో స్పెషల్ కోర్టులు పెట్టారని చెప్తున్నారు. మరి స్పెషల్ కోర్టులు పెట్టినప్పుడు జడ్జిని పెట్టాల్సింది మళ్ళీ లీగల్ జ్యుడిషియరీ కదా. సో ఇక్కడంతా గజిబిజి అయిపోవట్లే. కరెక్టే వెంకటకృష్ణ గారు. ఇక్కడ దాంతోపాటు ఇంకో మాట ఏం చెప్పిందంటే, కేంద్ర ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ నోటీసులు ఇస్తూ 3 వారాలు టైం ఇస్తూ, మీరు చెప్పినా చెప్పకపోయినా ట్రయల్ నేను కంటిన్యూ చేస్తానని రియాక్టర్ నాట్ టు రియాక్టర్, దట్ ఈస్ యువర్ విల్ అండ్ విష్ అని చెప్పి వాళ్ళ కోర్టు వేసింది. వాళ్ళు రియాక్ట్ అవుతారు లేదు, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. నేనేమంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన ముంబైలో దాడి జరిగింది. మొత్తం ముంబై అంతా 264 మంది ఏమో బాగా చనిపోయారు. ఆ దేశం మీద జరిగిన ఉగ్రవాద దాడి. ఆ కేసు ట్రయల్ కోర్టు నుంచి స్టార్ట్ ఎట్లా చేశారంటే, ప్రత్యేకంగా పీపీని అరేంజ్ చేశారు, ప్రత్యేకంగా కోర్టును పెట్టారు, ప్రత్యేకంగా పీపీకి సెక్యూరిటీ ఇచ్చారు, ప్రత్యేకంగా ట్రయల్ చేసేటువంటి జడ్జికి సెక్యూరిటీ ఇచ్చారు. ఇప్పటికీ ఆ సెక్యూరిటీ కంటిన్యూ అవుతుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ ఎక్కడి వరకు వెళ్ళింది? ట్రయల్ కోర్టు నుంచి వాడికి కన్విక్షన్ ఫిక్స్ అయితే ప్రణబ్ ముఖర్జీ గారు ప్రాణభిక్ష వరకు వెళ్ళింది. ఎన్ని సంవత్సరాలు జరిగిందండి అది? తొందరగానే 9-10 సంవత్సరాలు తేల్చి పడేసి ఉరి తీసేయలేదా? అదే లేట్ అనుకున్నాం. అంటే ఒక దేశం మీద జరిగినటువంటి దాడికి ప్రొసీజర్ ఒకటే. ఐపీసీ సిఆర్పిసి నైరో బిఎన్ఎస్ వచ్చింది. ఆ రోజు ఐపీసీ సిఆర్పిసి 2 ఒకటే కదా. ఈ కేసుల్లో కూడా ఐపీసీ సిఆర్పిసి ఒకటే కదా. నేనేమంటానంటే, నేను డిసగ్రీ అవుతాను మన సార్ తోటి, ఉమేష్ చంద్ర గారితో. ఏంటంటే ప్రొసీజర్ పార్ట్, ఆ కేసులో ప్రొసీజర్ పార్ట్ ఐపీసీఆర్పీసీ ఫాలో అయ్యాం కదా, అది కూడా స్పెషల్ కోర్టే కదా. మరి అక్కడ అతను కూడా గవర్నమెంటు కసబ్కి సపరేటు మనకి ఒక అడ్వకేట్ ఇచ్చింది, నీ వాదన కూడా వినిపించుకో అని చెప్పింది. అక్కడ కూడా ఇంజస్టిస్ ఏం కాలేదు అక్కడ కూడా. అయితే అక్కడ ఇంజస్టిస్ కాలేంది ఈ కేసుల్లో పర్టికులర్గా ఆ కేసు ఇంట్రెస్ట్ చూపించింది. ఎందుకంటే పట్టర్ పెక్యులర్ కేసు అని. బట్ ఇవన్నీ పెక్యులర్ కేసులు కాదా? అక్కడ దాకా ఎందుకంటే మన కలకత్తాలో డాక్టర్ 9 నెలలు ఇన్వెస్టిగేషన్ చేసి ట్రయల్ కోర్టు ఇవ్వలేదా? నేనేమంటానంటే ఇవన్నీ కాదు. ఏది మనం చెప్తే అబ్స్ట్రక్షన్స్ అని మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో, దట్ ఈస్ నాట్ అట్ ఆల్ అబ్స్ట్రక్షన్స్. ఆఫ్టర్ 10 years, ఆఫ్టర్ 12 years, after 15 years also we are telling that it is all the obstructions, all the rights to the accused, somebody అనుకుంటే I'm not going to agree. ఇందులో సుప్రీంకోర్టు కనుక సీరియస్ అయితే, సుప్రీంకోర్టు కనుక కొరడా జులిపిస్తే ఖచ్చితంగా ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 1 year లో మొత్తం ఇది పాలు నీళ్ళు అయిపోయి ఎవరు లోపల ఉండాలి ఎవరు బయట ఉండాలి. పైగా నాకు ఇక్కడ ఇందాక మీరు ఓకే కోర్టులు అంటే మనం గౌరవిస్తాము, మనం జడ్జెస్ని ఈ దేశంలో జడ్జిలను మాత్రమే వాళ్ళు అనకూడదుగా, వాళ్ళ జీవితం అయిపోయేంత వరకు, అంటే చనిపోయేంత వరకు కూడా, రిటైర్ అయిపోయినాక చనిపోయేంత వరకు కూడా జస్టిస్ అనే అంటాం. అది జడ్జిలకు మాత్రమే ఉంది ఆ హానర్, ప్రివిలేజ్. సో అందువల్ల కోర్టులు అంటే చాలా గౌరవం, చాలా భయం కూడా ఉంటుంది అందరికి, నో డౌట్. కానీ ఒక సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి నెక్స్ట్ చీఫ్ జస్టిస్ అయ్యే లిస్టులో ఉంటే, ఆయన అలాంటోడు, ఆయన ఇలాంటోడు, ఆయనకి చీఫ్ జస్టిస్ ఇవ్వొద్దని లేఖ రాసే